బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో కొత్తిగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 6వ రోజుకు చేరాయి. ఇక సింగరేణి ప్రాంతంలోని బొగ్గు గనుల వేలం పాటను టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే మొండి వైఖరి వీడాలని హెచ్చరించారు. బొగ్గు బ్లాకుల వేలంకి వ్యతిరేకంగా వారం రోజుల పాటు పోరాట కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. 1945లో నైజాం నవాబు గవర్నమెంట్ సింగరేణి గోదావరి పరివాహక ప్రాంతాల్లోని బొగ్గు బ్లాకులన్నీ కూడా సింగరేణికే కేటాయించాలని రాసి ఉంచారని, ఆ ప్రకారమే సింగరేణికి బొగ్గు బ్లాకులను కేటాయించాలని డిమాండ్ చేశారు. వేలంపాట ద్వారా సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేటు వారికి ఇచ్చి పరోక్షంగా సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. వేలంకు వ్యతిరేకంగా సిపిఐ పార్టీ ఏఐటిస్ యూనియన్ తీసుకున్న నిర్ణయం మేరకు వారం రోజులుగా సింగరేణిలో పోరాట కార్యక్రమాలు ఏఐటిస్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. 5వ తేదీ నాడు అన్ని కలెక్టర్ ఆఫీసు ముట్టడి చేసి కలెక్టర్ల ద్వారా మెమోరాండం ఇచ్చాం ప్రభుత్వానికి. 6వ తేదీ నుండి రిలే నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాం. ఏదైతే 1945లో నైజాం నవాబ్ గవర్నమెంట్ సింగరేణి గోదావరి పరివాహక ప్రాంతంలో వచ్చే బొగ్గు బ్లాకులన్నీ సింగరేణికే కేటాయించాలని రాసినదో దాని ప్రకారం ఇవన్నీ కూడా సింగరేణికే ఇవ్వాలని, ఈ వేలం పాటల ద్వారా సింగరేణి వచ్చే బావులు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి పరోక్షంగా సింగరేణి ప్రైవేటీకరణ చేసే విధానాన్ని రద్దు చేయాలని పోరాటం చేస్తా ఉన్నాం. అట్టనే ఏఐటిసి యూనియన్ తరఫున బొగ్గనుల శాఖ మంత్రిని కలిసి వారం రోజుల క్రితమే వివరించడం జరిగింది. బొగ్గనుల శాఖ మంత్రి కూడా కిషన్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు. అండర్ గ్రౌండ్ బావులు సింగరేణి ఆధ్వర్యంలో నడపడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా వారు చెప్పారు. ఏదేమైనా ఈ బొగ్గు బ్లాకుల వేలం రద్దయ్యే వరకు, సింగరేణికి పాత పద్ధతిలో ఈ బావులన్నీ కేటాయించే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని, దీనిలో అన్ని కార్మిక సంఘాల రాజకీయ పార్టీల మద్దతు తీసుకొని ఈ పోరాటాన్ని నడుపుతామని తెలియపరుస్తా ఉన్నాం.